ఎర్రగంగిరెడ్డి చెప్పాడు, దేవిరెడ్డి కూడా కాదు. ఎర్రగంగిరెడ్డికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాడు. ఆయన ఎవరో పైన ఉన్నోళ్ళు అని చెప్పారు. ఆ పైన ఉన్నోళ్ళు ఎవరు అంటే ఫస్ట్ స్టేట్మెంట్స్ లో లేదు, మూడో స్టేట్మెంట్ లో ఉంది. అది వాడు 3 సార్లు 3 స్టేట్మెంట్లు మార్చాడు. మూడో స్టేట్మెంట్లో అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను అన్న పాయింట్ ఆధారంగానే వీళ్ళ మీద కేసు పెట్టింది. దానికి ఎవిడెన్స్ కోసం ఏం చేశారు, ఏమీ దొరకల. అక్కడ వీళ్ళు చెప్పినటువంటి గుగులు తొక్కాతోలు అన్ని అబద్ధాలని కూడా తేలిపోయింది. ఫైనల్ గా అది అబద్ధమని వాళ్ళే ఒప్పుకున్నారు కోర్టులో, మేము పొరపాటు పడ్డాం, అది టైమింగ్ అదంతా అనేసి. ఎందుకంటే వీళ్ళు గూగుల్లో టైమింగ్ అని ఏదైతే చెప్పారో ఆ టైంలో వాడు పారిపోతున్న వీడియో సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళ దగ్గరే ఉంది. వాడు అక్కడ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు ఆ గూగుల్లో చూపించింది అని చెప్పారు వీళ్ళు ఫోన్ దానికి. మొత్తం అంటే ఒకదానికి టెక్నికల్ రీజన్స్ ని కాకుండా ఒరిజినల్ కథలు వేసేసి ఉంటే గనక ఆటోమేటిక్ అయిపోయింది. మధ్యలో టెక్నికల్ ఆధారాలు చూపెట్టేటప్పుడు ఆ టెక్నికల్ ఆధారం ఒకదానికొకటి పొసక్కపోవడం వల్ల కేసు డివియేట్ అయిపోయింది. అందువల్లనే హైకోర్టు వదిలిపెట్టింది. అక్కడ ఇతన్ని ఏ స్థాయిలో ఏడిపించారంటే, మొన్న అతని స్టేట్మెంట్ చూస్తే పోలీసులకి మ్యాజిస్ట్రేట్కి ఇచ్చిన స్టేట్మెంట్ డీటెయిల్డ్ ఉంది, దాదాపు 30 పేజీలు ఏమి ఉన్నట్టుంది. ఇది అవినాష్ రెడ్డి పేరు చెప్పమని చెప్పేసి కాళ్ళకంట మోకాళ్ళకి వెనకాల కర్రని పెట్టి, మనకి సినిమాలో చూపెడతారు చూడండి, అట్లాగా పెట్టి కొట్టారట. కొట్టడం ఒక ఎత్తు. అతను ఏమంటాడంటే, మా ఊళ్ళో నేను అబద్ధం చెప్పనన్నటువంటిది ఉంది, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజున లెటర్ రాయించింది, లెటర్ గురించి దాయమని చెప్పింది వాళ్ళే. ఆ కొట్టిన టైంలో నేను